నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు గోగినేని మణిగారు రాసిన 'నా నీ' అనే కథను విందాం. నా ఈ ఒక అక్షరం రాశాక ఆ పిలుపుని ఎలా పూర్తి చేయాలో తోచని తికమకతో ఖాళీని అలాగే వదిలి ఉత్తరాన్ని కొనసాగిస్తున్నా. ఈ ఉత్తరం చదివాక మీ నిర్ణయాన్ని బట్టి ఆ ఖాళీని తదుపరి ఉత్తరంలో పూర్తి చేయగలనని అనుకుంటున్నాను మరి. నేనెవరు? ఎందుకీ ఉత్తరం రాస్తున్నాను లాంటి సందేహాలెన్నో మీ మనసులో మొలకెత్తి ఉంటాయని గ్రహించి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తున్నాలేండి. నా పేరు అదంత ముఖ్యమైన విషయం కాదు. ముందు ముందు ఎలానూ తెలుస్తుంది. ఇక చదువు, ఉద్యోగం లాంటి వివరాలంటారా? అవి అంతే. ముందుకు ముందుకి డిటోయే. అలా అన్నీ ముందు ముందే తెలిస్తే ఇప్పుడు చెప్పొచ్చేదేమిటి అని నిలదీస్తున్నారా? చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు ఉన్నాయిలెండి. మా నాన్న ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల నుండి విదేశంలోనే ఉంటున్నాం. చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరిన అక్క పెళ్ళికొడుకుని వెతుక్కుని స్థిరపడిపోయిందక్కడే. తనకి ప్రయాస లేకుండా నేను అలాగే చేస్తానని మా అమ్మ ఎదురుచూసి అటువంటి సూచనలేం కనిపించకపోయేసరికి నన్ను అసమర్థుడి కింద జమకట్టి నిట్టూరుస్తూ కన్నవాళ్ళం మాకు తప్పదుగా, రంగంలోకి దిగాల్సిందే అనేసింది. నువ్వే కావాలంటూ ఏ అమ్మాయి నా వెంటపడి వేధించింది లేదు. నీవు లేక నేను లేను అనిపించేంతగా ఏ అమ్మాయి నన్ను ఆకట్టుకోలేదు. ఇందులో నా తప్పేముంది? ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్లకే ఆ పనిభారం అప్పగించక తప్పదుగా. పెద్దవాళ్ల మీదే భారం పెట్టాడు మా వాడెంత బుద్ధిమంతుడో అని సంతోషించకుండా నన్ను నిందించటంలో ఏం అన్యాయం ఉందో మీరే చెప్పండి. పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఊహించలేమన్నది మాత్రం నిజమనిపించింది. కార్యరంగంలోకి దిగాక గాని మా అంచనాలు, అభిరుచులకి తగ్గ అమ్మాయి దొరకటం ఎంత కష్టమో అర్థం కాలేదు. దాంతో మన దేశంలో అయితే ఈ సమస్య చిటికలో తేలిపోతుందని అమ్మ తేల్చి చెప్పగానే మేం కూడా ఆ మాటను గౌరవంతో శిరసావహించినట్లుగా రెక్కల విమానంలో ఇక్కడ వాలిపోయాం. నిజం చెప్పాలంటే మా నాన్నకి స్వదేశంలో ఏదైనా వ్యాపారాన్ని వెలగబెడుతూ దర్జాగా జీవించేయాలని కోరిక ఉంది. అమ్మకు కూడా అంతే. బంధుమిత్రుల అందరి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ సందడిగా రోజులు లాగించేయాలని సరదా ఎక్కువ. ఇక నా సంగతి అంతేనండి. ఎక్కువగా భారం లేని తేలికైన ఉద్యోగం చూసుకుని స్నేహ బృందంతో కోలాహలంగా వెలిగిపోదామనే ఆలోచన అంతర్గతంగా ఉంది. అందుకే మా అమ్మ మాటను కాదనకుండా ఇష్టంగా అంగీకరించేశాం. ఇక్కడకు వచ్చాక, కార్యరంగంలోకి దిగాక పరిస్థితులు ప్రపంచమంతా ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయన్న నగ్న సత్యం అమ్మకు అర్థమై అదంత తేలికైన వ్యవహారం కాదని గ్రహించి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నేనొకసారి సరదాగా, కోడలి కోసం అంత ఆతృతగా ఎందుకమ్మా అని అడిగా. మా అమ్మ తక్కువేం కాదుగా, కోడల్ని కాల్చుకు తినే కార్యక్రమం రంజుగా ఉంటుందని ఈ మధ్యన ఎక్కడో చదివారా, అందుకు అంది సమాధానం చెప్పింది. ఈ రోజుల్ని బట్టి అలా జరిగే అవకాశం 1% కూడా లేదనిపిస్తోందమ్మా. పైగా కోడలి వేధింపులతో నువ్వే కాగిన నూనెలో వేగిపోవలసి వస్తుందేమో అన్న భయం నటిస్తూ. మా అమ్మ కూడా అవునా, ఇలాంటి ఆలోచనే రాలేదు, ఇక కోడలు ప్రసక్తే తీసుకురాను అనేసింది. సమస్యలని చాకచక్యంతో ఎదుర్కోవాలి గాని అలా అస్త్రసన్యాసం చేసినట్లు మాట్లాడడం నీకు తగదమ్మా. ప్రయాసపడకుండా ప్రయత్నాలను నిదానంగా సాగించు అంటూ బోధ చేశాను బతిమాలుకుంటున్నట్లు. అమ్మ కూడా ఇక నవ్వేసి ఆ తర్వాత నిట్టూర్చింది. పనులేం చకచకా సాగటం లేదులే, నిదానంగానే ఉన్నాయి. నేను చేసిన దానాలేం గొప్పవి కావు కాబోలు, దానం కొద్దీ కోడలను అన్నారుగా అంది. మా అమ్మ తనకు అనుగుణంగా సామెతలను కూడా మార్చేసుకోగలదు. అంతటి చాకచక్యం ఉంది మరి. ఇలా మేం మా ప్రయత్నాలేవీ ఫలించగా విసిగి వేసారిపోతుంటే అదేమీ గమనించకుండా మా అక్క మేమంతా కబుర్లు చెప్పుకునే సమయంలో ఫోన్లో తన గళము కలుపుతుంటుంది. ఏదైనా
మంచి కబురు చెప్తారేమోనని ఎదురు చూస్తుంటే ఏమీ చెప్పరేం అంటూ కసురుకోవటం ఒకటి. చిరాకొచ్చి ఫోన్ తీయకపోతుంటే నోరు మూసుకుని కూర్చున్నారేం అంటూ నోరు బారేసుకుంటుంది. పిల్లాడి పెళ్ళి అనేది ఎంత కష్టమో మాకు తెలిసొచ్చింది. ఇలాంటి తరుణంలో ఊరు వెళ్ళొచ్చిన మా నాన్న తెచ్చిన కబురొకటి మా ఆశలకు ఊపిరిపోసింది. ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతానికి ముగింపు చెప్పేసి అసలు కథలోకి వచ్చేస్తున్నాలెండి. మొన్ననే మా నాన్నకి తన చిన్ననాటి స్నేహితుడొకడాయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నారనే వార్త తెలిసింది. వెంటనే ఆ స్నేహితుడిని చూసి వస్తానంటూ ఆ ఊరికి వెళ్ళొచ్చారు. ఎక్కడికైనా వెళ్ళి వస్తే మా అమ్మ యక్ష ప్రశ్నల పరంపరంతో మా నాన్న జవాబుల రూపంలో చెప్పే సమాచారాన్ని సేకరిస్తుంది. ఈసారి ఆ అలవాటుకు విరుద్ధంగా మా నాన్నే ఉత్సాహంగా వివరాలను మొదలుపెట్టారు. ఆ స్నేహితుడి కూతురు చక్కని చిరునవ్వు, మంచి మాట తీరుతో ఎలా ఆకట్టుకుందో వివరంగా చెప్తుంటే, అమ్మ, మీరెళ్ళింది మీ ఫ్రెండ్‌కి బాగాలేదని చూడ్డానికి కదా, అది చెప్పకుండా అంటూ ఆశ్చర్యంగా చూసింది. వాడికేం, బాగానే ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు కాబట్టి సాయానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు. కుటుంబం అంతా కనిపెట్టుకుని చూస్తుంది కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. అతని కూతురు ఈ మధ్యనే ఏదో ఉద్యోగంలో చేరిందట. తండ్రికిలాంటి అనారోగ్యం కలగడంతో ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అనుకుంటూ సెలవు పెట్టేసి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆ అమ్మాయి రూపురేఖలే కాదు, అంతరంగము అంత అందమైనదేమోనని అక్కడున్న కాసేపటిలోనే అర్థమైపోయిందంటూ మళ్ళీ మునుపటి రూట్లోకి వెళ్ళిపోయారు నాన్న. అమ్మా నేను చెవులప్పగించి ఆశ్చర్యంగా వింటుండిపోయాం. తల్లిలా బుజ్జగిస్తూ అన్నం తినిపించటం, స్నేహితురాల్లా కబుర్లు చెప్తూ కలిసి టీవీ ప్రోగ్రాంలు చూడ్డం, డాక్టర్లా మందుల గురించి మాట్లాడుతూనే ధైర్యాన్ని నూరిపోయటం, ఇవన్నీ తన వ్యక్తిత్వాన్ని అద్దంలా తెలియజేశాయి అంటూ నాన్న ఇంకొక సంఘటన చెప్పుకొచ్చారు. ఆ ముందు రోజు వాళ్ళంతా టీవీలో ఒక సినిమా చూశారట. అందులో ఒక రంగస్థల నటుడు భార్య వియోగాన్ని, ఒంటరితనాన్ని భరించలేక తన సహచర నటుడైన స్నేహితుణ్ణి బాధ నుండి విముక్తి ప్రసాదించమని దీనంగా కోరటం, ఆ స్నేహితుడు తర్వాత బాధపడినా గాని అప్పుడు గుండె తిట్టవు చేసుకుని నిద్రమాత్రలు ఇచ్చి మరణానికి సహకరించటం జరుగుతుంది. ఆ సన్నివేశ స్ఫూర్తితోనో ఏమో గాని మర్నాడు మా వాడు కూతుర్ని తనకు అలాంటి విముక్తి ప్రసాదించవచ్చు కదా అని అడిగాడట. మంచం మీద కదల్లేని నిస్సహాయత ఆ కోరికను కలిగించి ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఆ సినిమాలో అసలు నచ్చని సన్నివేశమే అది. ఆ విషయం తెలియజేస్తూ ఆ రాత్రే ఆవేశంతో ఆ దర్శకుడికి ఒక ఉత్తరం కూడా రాసేసిందట. తండ్రి కోరికను విన్న వెంటనే కోపంతోనూ బాధతోనూ కన్నీళ్లు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని తండ్రికి చూపించింది. మన ఇంట్లో ఇంకెవరికైనా ఇలాంటి అనారోగ్య సమస్య ఏర్పడితే పరిష్కార మార్గంగా మీరు ఇదే చెబుతారా అని కూడా ప్రశ్నించింది. ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసిన ఆయన, తప్పుగా మాట్లాడాను, నా మాటల్ని వాపస్ తీసుకుంటున్నా అంటూ కూతుర్ని అనునయించటము జరిగింది. ఇదంతా ఆయన మా నాన్నకు చెప్పి ఆ ఉత్తరాన్ని సరదాగా చదవమని చూపించారట. ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేస్తే ఆ దర్శకుడు చదువుతారో మాన్తారో తెలియదు గాని మనకు తెలిసిన 10 మంది మధ్య ఈ విషయం లేవనెత్తి చర్చకు పెడితే బావుంటుందని చెప్పి వాళ్ళ అనుమతితోనే ఆ ఉత్తరాన్ని వెంట తెచ్చానంటూ మమ్మల్ని చదవమన్నారు మా నాన్న. అప్పుడు ఇంకో మాట చెప్పారు. సాగనంబతో ఇంటికి బయటకు వచ్చిన ఆ అమ్మాయితో తన తండ్రిని శ్రద్ధగా చూసుకుంటున్న తీరు నచ్చిందని చెప్పారట. దానికి ఆ అమ్మాయి, ఈ మాట చాలామంది నాతో అన్నారండి. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కొండంత ప్రేమాభిమానాలను పంచుతూ పెంచి పెద్ద చేసిన తండ్రికి అవసర సమయంలో ఈ కొంచెం చేయగలగటాన్ని గొప్పగా అనుకోవటం తప్పే కదండి. ఎవరైనా బయట వాళ్ళను నేనిలా చేయగలిగితే మాత్రం అది తప్పకుండా మెచ్చుకోదగ్గ విషయమేనని నాకు అనిపిస్తుంది అంటూ జవాబు చెప్పేసరికి ఇంకా ముచ్చట పడిపోయారట. ఉత్తరం చదివాక ఆ అమ్మాయి ఆశావాద దృక్పథం ఎలాంటిదో మీకు తెలుస్తుందని చెప్పారు నాన్న.
మేమిద్దరం ఆ ఉత్తరం చదివాక అమ్మ ఏ విషయంగా ఆ అమ్మాయిని మీకంతగా నచ్చిందో అర్థమైంది. నేను 100కి 100 మార్కులు వేసేస్తున్నా అంటూ ఆనందంగా ప్రకటించేసింది. నేను కొంచెం సంశయంగా చూస్తూ అమ్మతో అన్నాను, ఆ అమ్మాయి తనకెంతో ఇష్టమైన తండ్రికి చేయగలుగుతున్నానని, ఇంకెవరికీ అలా చేయలేనని చెప్పటం విన్నావుగా? మనకి అలాంటి సేవలు అందిస్తుందని భ్రమపడటం లేదు కదా? అమ్మ చిన్నగా నవ్వింది. తల్లిదండ్రులతో సమానంగా ప్రేమాభిమానాలను అందించాలని కోరుకోవటం అత్యాశేనని నాకు తెలుసు కదా! అలా ఎందుకనుకుంటాను? అయితే ముందు మనం ఇచ్చిన ఆదరాభిమానాలను పుచ్చుకుని తిరిగి ఇవ్వటంలో నిర్లక్ష్యం చూపించే రకం కాదని, ఇచ్చి పుచ్చుకునే సంస్కారం ఉన్న అమ్మాయని అర్థమై నచ్చిందంటున్నా అంటూ వివరణ ఇచ్చింది. ఒక పిట్టకథలా ఉన్న ఈ ఉత్తరంలోని మరో ఉత్తరం గురించి ఉదంతం చెబుతాను. ఆ ఉత్తరంలో ఒక మంచి సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలిద్దరికీ ప్రశంసలు ఉన్నాయి. తర్వాత పెద్దవాళ్ళైన పిల్లలు తమ దగ్గరకు వచ్చిన పెద్దలతో వాళ్ళ మనసులు గాయపడని విధంగా ఎంత సున్నితంగా వ్యవహరించాలో పరోక్షంగా తెలియజేస్తూ, పెద్దవాళ్ళు కూడా పిల్లల వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని తలనొప్పులు సమస్యలు తెచ్చుకోకుండా కేవలం సలహాలు మాత్రమే ఇచ్చి ఊరుకోవటం గౌరవంగా ఉంటుందనే సందేశం లాంటి హెచ్చరిక నచ్చిన విషయంగా పేర్కొనటం జరిగింది. ఆ తర్వాత పిల్లల దగ్గర నుండి పల్లెకు బయలుదేరిన పెద్దవాళ్ళిద్దరూ 4 మొక్కలున్న చిన్న ఇంటిలో అన్ని పనులు అరమరికలు లేకుండా కలిసి చేసుకుంటూ కబుర్లతో సరదాగా కాలక్షేపం చేయటం, సాయంకాలాలు పొలం గట్టుపైకి షికారుగా వెళ్ళి వస్తూ దారిలో కనిపించిన బంధుమిత్రులను ఆత్మీయంగా పలకరించటం, అప్పుడప్పుడు వచ్చిపోయే పిల్లలతో దూరమై దగ్గరయ్యే ఆనందాన్ని అనుభవించటం చూసి ముచ్చట పడుతూనే ఇలాంటి సన్నివేశాలు ఇంకొన్ని చూస్తామని ఆశపడుతుంటే అనుకోని విధంగా వాళ్లను విడదీసి మా కళ్ళను కన్నీటి కాల్వలుగా మార్చేశారు. ఏం చేస్తాం, ఒక్కోసారి విధి వైపరీత్యాలుగా అలానూ జరుగుతుంటాయని సరిపెట్టుకుని గుండె బరువుని తట్టుకున్నాం అని చెబుతూ చివరగా అసలు నచ్చని సన్నివేశ విషయాన్ని ప్రస్తావన చేసింది. భరించలేని బాధతో విముక్తి కోరిన స్నేహితుణ్ణి ఎన్నో మార్గాల ద్వారా సేద తీరే అవకాశం ఉందని నచ్చ చెప్పాల్సింది పోయి మరణమే విముక్తి మార్గమని చెప్పినట్లుగా అలా చేయడం సమంజసంగా లేదు. పైగా పరోక్షంగా తప్పుదారిని సూచించినట్లుగా ఉంది. మూల కథలో అలా ఉన్నా మార్పు చేస్తే బావుండేది కదా. వాళ్ళిద్దరూ కొన్నాళ్లు ఆ స్నేహితుడితో ఉండి గత అనుభవాలను అంతకు ముందులా పద్యాలు సంభాషణల రూపంలో నెమరేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ స్నేహితుడు దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యొచ్చుగా. లేకపోతే అతనే తన ఇంటిలో తనలాంటి ఒంటరి వాళ్ల నలుగురికి ఆశ్రయం ఇచ్చి అందరూ కలిసి పనులు చేసుకుంటూ కాలం గడిపినా బావుండేదిగా. పోనీ ఓ 10 మందిని శిష్యులుగా స్వీకరించి తన నటనానుభవాలను మెలకువలను నేర్పించటం మంచి కాలక్షేపంగా ఉంటుంది కదా. లేదు, తన అనుభవాలను గ్రంథస్థం చేయటము మంచి ప్రయత్నంగా ఉండదా? ఇలాంటిదేదో ఒక మార్గాన్ని సూచించి ఉంటే బావుండేదని నా అభిప్రాయం అంటూ తెలియచేసింది. ఆ ఉత్తరం చదివాక అమ్మ నీ సంగతేమిటంటూ నా వైపు చూసింది. నా అభిప్రాయం కోసమని అర్థమైంది. వృద్ధాప్యంలోనూ ఆనందంగా జీవించవచ్చని తెలియజేసిన తీరులోని భావుకత నాకు బాగా నచ్చింది అని చెప్పేశాను. ఇదండి విషయం. ఆ అమ్మాయి ఎవరో, నేనెందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి. అప్పటి పరిస్థితిని బట్టి ఈ విషయం కదపటం బావుండదని, ఆ పైన అందరి అభిప్రాయాలు ముందుగా తెలుసుకోవాలనే ఆలోచనతోనూ ఆ పని చేయలేదని చెప్పిన మా నాన్న మీ అభిప్రాయాన్ని తెలుసుకోవలసిన బాధ్యతను నాకు అప్పగించారు. దాని ఫలితమే ఈ ఉత్తరం. ఇది కేవలం ఉత్తరం మాత్రమే కాదండోయ్. కాబోయే యజమానురాలిగా మా ఇంటి ఆధిపత్యాన్ని స్వీకరించమని మా కుటుంబ సభ్యులందరి ఆమోదముద్రతో మీకు అందజేస్తున్న అభ్యర్థన పత్రం.
మీ అనుమతి లభిస్తే నా అనే అక్షరం పక్కన ఉన్న ఖాళీలో కాబోయే జీవన సహచారి అనో, జీవితంలోకి నిత్య వసంతాన్ని వెంటబెట్టుకువచ్చే వాసంతి అనో తదుపరి లేఖలో రాయవచ్చు. ఏ కారణంగా అయినా మా ప్రతిపాదనను తిరస్కరిస్తే కనీసం స్నేహాన్నైనా కొనసాగించమని నా అభ్యర్థన. మీ వాళ్ళందరితో పరిచయం కలిగించుకోవటానికి వచ్చే వారం మేమంతా మీ ఊరికి వస్తున్నాం. మా వసతి వగైరాలు మేమే ఏర్పాటు చేసుకుంటాంలెండి. సూటిగా అసలు విషయమే కాకుండా ఇంత సొద ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా చెప్పనా? మా ఇంట్లో వాళ్ళందరి మనోభావాలు, మా ఇంటి వాతావరణం ఎలా ఉంటాయో మీకు కొంచెంగానైనా అవగాహన కలిగిద్దామనే అభిప్రాయంతో మాత్రమే. ఆఖరుగా ఒక విషయం. ఈ ఉత్తరంలోని మొదటి, చివర అక్షరాలు 2 కలిపితే మా వాళ్ళు నన్ను పిలిచే వాడుక నామం అవుతుంది. ఇక మీ నిర్ణయం తెలుసుకున్నాక నీ అనే అక్షరం పక్కన నా సంతకం తీరు మారుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నానండి. నీ కథ సమాప్తం.